బీఆర్ఎస్ నాయకురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పార్టీలో లీకు వీరులున్నారంటూ ఘాటుగా స్పందించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ అధినేత కేసీఆర్ కూతురు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తన తండ్రి కేసీఆర్ కుటుంబానికి దూరం చేసే కుట్ర జరుగుతుందని, ఇదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా గంపగుత్తగా బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందని కవిత సంచలనంగా వ్యాఖ్యానించారు. మీడియా ప్రతినిధులతో ఇటీవల జరిగిన పరిణామాల సంబంధించి ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా తనపై కుట్ర జరుగుతుందని దానికి 15 రోజుల క్రితం చెప్పినప్పటికీ కూడా పార్టీ నుంచి ఎటువంటి స్పందన లేదని, ఇదే సందర్భంలో వేరే సీనియర్ నేతకు సంబంధించి పార్టీ స్పందించిన తన విషయంలో మాత్రం స్పందించలేదని కవిత అన్నారు. తాను రాసిన అంతర్గతంగా తన తండ్రికి రాసిన లేఖ బయటికి పెట్టారని, ఆ కోవట్టులు దయ్యాలు ఎవరో తేల్చాలని తాను డిమాండ్ చేస్తే తనకు నీతి వ్యాఖ్యలు చెప్పారు తప్ప కోవట్టులు ఎవరన్న దాని విషయం తేల్చే ఆలోచన లేదని, అంతర్గతంగా తాను పార్టీకి వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడనప్పటికీ కూడా తనను సోషల్ మీడియాలో పెయిడ్ సోషల్ మీడియా ద్వారా తనను ఇంటి ఆడబిడ్డపై దాడి చేయిస్తున్నారని కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానంగా తాను మొదటి నుంచి కూడా పార్టీ కోసమే పనిచేస్తున్నారు, పార్టీ శ్రేయస్సు దృష్ట్యానే తాను కొన్ని అంశాలను తన తండ్రికి లేఖ రాస్తే వాటిని బయటపెట్టి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మొత్తం గతంలోనే బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయాలన్న ఒక ఆలోచన వచ్చింది. తాను ఢిల్లీ మద్యం కేసులో జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన తీసుకొస్తే తాను వ్యతిరేకించారని, బీజేపీలో విలీనం కావాల్సిన అవసరం లేదు, బీఆర్ఎస్ తెలంగాణ కోసం నిలబడాలని తాను అభిప్రాయపడ్డట్లు కూడా కవిత చెప్పారు. ఇది తాను మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కడుపులో బిడ్డను పెట్టుకుని మరి తెలంగాణ జాగృతి పేరిట సాంస్కృతికతో పాటు సమకాలీన అంశాలకు సంబంధించిన ఉద్యమాలు చేశారని, ఆ తర్వాత కూడా రాష్ట్రం ఏర్పడినంతరం కూడా ఇతర రూపాల్లో దానికి సంబంధించిన కార్యకలాపాలు కొనసాగించాను తప్ప పదవుల కోసం ఏ రోజు పాకులాడలేదని కవిత స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం కేసులో తన పేరు వచ్చినప్పుడు కూడా తాను పదవికి రాజీనామా చేస్తా అంటే కేసీఆర్ వారించారు. ఇందులో తప్పేమీ లేదు, కేవలం ఉద్దేశపూర్వకంగానే బీజేపీ కేసులో ఇరికించని కేసీఆర్ అన్నందుకే తాను రాజీనామా చేయాలని చెప్పారు. అట్లాగే 2019 ఎన్నికల్లో తనపై కుట్రపూరితంగా తనను ఎంపీగా పోటీ చేసి ఓడగొట్టారని, కేసీఆర్ సూచనతోనే తాను ఎమ్మెల్సీ పదవి కూడా తీసుకున్నానని కవిత వివరించారు. మొత్తంగా చూసుకుంటే ఈ పరిణామాలన్నింటికి చూసుకుంటే కేసీఆర్ మాత్రమే తనకు నాయకుడు తప్ప ఇతరులు ఎవరు కారు అంటూ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తాను పనిచేస్తాను, కేసీఆర్ నాయకత్వంలో పార్టీ పటిష్టం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉంది అని కవిత అన్నారు. ఇదే సందర్భంలో పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై కూడా కవిత విమర్శలు చేశారు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే పార్టీ తరఫున ఎలాంటి కార్యాచరణ చేపట్టకుండా కేవలం ట్విట్టర్లో పెట్టి వదిలేస్తే ఎలా అని కూడా కవిత ప్రశ్నించారు. అటు గోదావరి బనకచర్ల లాంటి తెలంగాణకు నష్టం చేసే అంశాలు కలుగుతున్న సందర్భంలో కూడా పార్టీ పరంగా తగిన రీతిన స్పందన లేదని కూడా కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించి తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఏర్పడిన భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాచరణకు సంబంధించి కూడా కవిత పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్కి నోటీసులు ఇస్తే ఇలాగే ఉండడం ఏ మేరకు సబబని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు పార్టీలు కూడా తెలంగాణకు నష్టం చేసే పార్టీలేనని చెప్పారు. అటు తనపై జరుగుతున్న దుష్ప్రచారం పూర్తి స్థాయిలో చేస్తున్నారని, తాను కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు, కాంగ్రెస్ పార్టీతో మాట్లాడడం ఇటువంటి పరిణామాలు అవి ఉత్పన్నం కాలేదని, ఆ అవసరం కూడా తనకు లేదని కవిత చెప్పారు. తాను కేసీఆర్ తన నాయకుడు, కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేశాను, తిరిగి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్న ఆశాభావాన్ని కవిత వ్యక్తం చేశారు. అయితే తన లేఖను ఉద్దేశపూర్వకంగా ఎవరు బయట పెట్టారో, ఆ కోవట్టులు ఎవరో తేల్చారని కూడా కవిత డిమాండ్ చేశారు. అటు పార్టీ కూడా తన పందాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా కవిత వ్యాఖ్యానించారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రఘువర్ధన్.